ఇండియన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ అంగారక కక్షలోకి ప్రవేశించి సరిగ్గా ఇవాల్టికి నెల రోజులు. స్పేస్ రీసెర్చ్ రికార్డులను ఇస్రో తిరగరాసింది. ప్రపంచ దేశాలకే స్ఫూర్తిగా నిలుస్తూ ముందుకెళ్తోంది. మరోవైపు గూగుల్ సంస్థ డూడుల్ ద్వారా మంగళయాన్ గొప్పతనాన్ని తెలిపింది. మంగళయాన్ కక్షకు చేరి ఇవాల్టికి సరిగ్గా నెల రోజులవుతోంది. 125 కోట్ల భారతీయుల ఆశలతో నింగిలోకి వెళ్లిన మంగళయాన్ ప్రతి ఒక్కరి ఆశల్ని నిజం చేసింది. ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచి భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. స్పేస్ వరల్డ్ లో ఇండియా ది బెస్ట్ అని డిస్ప్లే చేసింది మంగళయాన్. అతి తక్కువ ఖర్చుతో ఫస్ట్ అటెంప్ట్ లోనే ఒక ఆర్బిటార్ ను అంగారకుడి గురుత్వాకర్షణ ప్రాంతంలోకి ప్రవేశపెట్టిన తొలి ఆసియా దేశంగా భారత అంతరిక్ష సంస్థ ప్రశంసలు అందుకుంది. ఆర్బిటార్ మిషన్ అంగారకుడి కక్షలోకి చేరడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడంలో సైంటిస్టులు 100% సక్సెస్ అయ్యారు. రానున్న 6 నెలల్లో మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు. అంగారకుడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు భవిష్యత్తులో గ్రహాంతర ప్రయోగాలకు అవసరమైన టెక్నాలజీ, డిజైన్ అంశాలను ఇది అధ్యయనం చేయనుంది. అంగారకుడిలో ఉన్న హైడ్రోజన్, డ్యూటీరియం పాళ్లను, అంగారకుడి ఉపరితల ఉష్ణోగ్రత, మీథేన్ పరిమాణాన్ని లెక్కిస్తుంది. రంగుల్లో మార్స్ ఫోటోలను తీసి భూమిపైకి పంపుతూ 8 నెలల పాటు అధ్యయనం చేయనుంది. నవంబర్ 5, 2013న PSLV C-25 నింగిలోకి దూసుకుపోయింది. జస్ట్ 450 కోట్లతో మంగళయాన్ ను డిజైన్ చేసింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మంగళయాన్ ఫలితాలపై భారత్ ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.